హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అని చెప్పేసి అనుకుంటున్నాం. మనమైతే సబ్ ఇన్స్పెక్టర్ శాలరీ చెప్పుకున్నాం, ఆర్ఎస్ఎస్ శాలరీ చెప్పుకున్నాం, అదేవిధంగా ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్ యొక్క శాలరీ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక ఈ వీడియోకి వచ్చేసి ఎస్ఏ ఎస్ఏ అంటే మీకు అందరికీ తెలిసి స్కూల్ అసిస్టెంట్ అంటాం అన్నమాట. ఎస్ఏ 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 స్కూల్ అసిస్టెంట్ అంటాం. స్కూల్ అసిస్టెంట్ శాలరీ ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి అనేది రాబోతుంది. కాబట్టి ఈ డిఎస్సి వచ్చేలోపు శాలరీస్ కూడా తెలిసి ఉండాలి, మనకి శాలరీస్ తెలిసి ఉండాలి. సో ఈ స్కూల్ అసిస్టెంట్ యొక్క బేసిక్ పే కాక మనం చూస్తే బేసిక్ పే ఎంత ఉంది బేసిక్ పే 44,570 రూపీస్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ డిఏ ఎంత? డిఏ 37.31% డిఏ ఉంది. అంటే 16,627 రూపాయలు డిఏ ఉంది. హెచ్ఆర్ఏ ఈ హెచ్ఆర్ఏ స్లాబ్స్ ఎలా ఉంటాయంటే 10% అని, 12% అని, అదేవిధంగా 16% అని ఇలా ఉన్నాయన్నమాట. హెచ్ఆర్ఏ స్లాబ్స్ ఈ విధంగా ఉన్నాయి. 10%, 12%, 16%. సో మనం 10% కడదాం. 10% అంటే 4,457 రూపాయలు. 4,457 రూపాయలు మొత్తం టోటల్ గ్రాస్ అంటాం మనం. ఇది ఈ మూడు కలుపుకుంటే టోటల్ గ్రాస్ అంటాం. 65,654 రూపాయలు ఎంతనమాట. టోటల్ గ్రాస్ వచ్చేసి అంత ఉంటుంది. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఎంత ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ పే వచ్చేసి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ శాలరీ ఇక 2026 అని కూడా రాసుకోవచ్చు మనం. 2026 బేసిక్ పే వచ్చేసి 44,570 రూపాయలు. డిఏ ప్రజెంట్ వచ్చేసి 37.31% ఉంది. అంటే 16,627 రూపాయలు ఉంది. హెచ్ఆర్ఏ 10%, 12%, 16% అని చెప్పేసి ఇలా ఉంటుంది. అది మనం కట్టుకుంటే 10% కట్టాను నేను. 44,57 రూపాయలు వచ్చింది. టోటల్ గ్రాస్ వచ్చేసి 65,654 రూపాయలు ఉన్నాయి. సో ఇది టోటల్ శాలరీ. అయితే కట్టింగ్స్ ఉంటాయి, వీళ్ళకి డిడక్షన్స్ అంటాం మనం. కట్టింగ్స్ అని కూడా అనొచ్చు, డిడక్షన్స్ అనొచ్చు. ఇది సిపిఎస్ కటింగ్ ఎలా ఉంటుందంటే దేని మీద వేస్తారో బేసిక్ ప్లస్ డిఏ మీద 10%. బేసిక్ ప్లస్ డిఏ మీద 10% అనేది సిపిఎస్. ఈ 2004 తర్వాత 2004లో సిపిఎస్ అనేది రద్దయింది. ఈ సిపిఎస్ రద్దు అయిన తర్వాత ఓల్డ్ పెన్షన్ జీపీఎఫ్ రద్దు అయింది అనమాట. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రద్దు అయ్యి 2004 తర్వాత సిపిఎస్ అనేది అమల్లోకి వచ్చింది అనమాట. సిపిఎస్ అంటే మన శాలరీలోంచి 10% కట్ అవుతుంది. గవర్నమెంట్ కూడా ఒక 10% మనకి సిపిఎస్ అకౌంట్లో వేస్తుంది. ఈ సిపిఎస్ అకౌంట్ వచ్చేసి ఎలా తీస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఉందనుకోండి. బేసిక్ ప్లస్ 44,570 ప్లస్ బేసిక్ కదా. తర్వాత డి ఎంత ఉంది? 16,627 రూపాయలు. దీని మీద 10% అనమాట. దీని మీద 10%. సో ఈ టోటల్ ఎంత అయింది? 61,197 మీద 10% కట్టాలి. ఇదనమాట సిపిఎస్ సంబంధించి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు సిపిఎస్ కట్ అయ్యే అమౌంట్ ఎంత? డిడక్షన్లో సిపిఎస్ కట్ అయ్యేది ఎంత ఉంటుంది? 6,120.
యాక్చువల్గా 6,119 చిల్లర, కాబట్టి 6,120 వేసుకున్నాం మనం. ఏపీజేఎల్ఐ మీరు ఎవరైనా ఎల్ఐసీలు పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎల్ఐ అయితే పెంచుకోండి. జిఐఎస్ దీనికి ₹60 కట్ అవుతుంది. జిఐఎస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ ₹200. ఇది అందరిగా ఒకేలాగా ఉంటుంది అనమాట. ఈహెచ్ఎస్ హాస్పిటల్ హెల్త్ స్కీమ్ అంటాం కదా, దానికి సంబంధించి ₹225. ఈహెచ్ఎస్ ₹225. ఈహెచ్ఎస్ అనేది ₹225 అనమాట. టోటల్ డిడక్షన్స్ ఎంత వచ్చింది? ₹7,905. ఇదేంటి? టోటల్ డిడక్షన్స్ అనమాట. టోటల్ డిడక్షన్స్ ఇది. ఈ టోటల్ డిడక్షన్స్కి మనం ఏం చేస్తాం? అసలు వచ్చినటువంటి టోటల్ గ్రాస్ ఉంది కదా, ₹65,654. ఈ టోటల్ గ్రాస్ ఉంది కదా, దాంట్లోంచి దీన్ని మైనస్ చేయాలి. ఏది? ₹7,905. ఇది మైనస్ చేస్తే వచ్చే అమౌంట్ టేక్ హోమ్ అనమాట. 57,749. దీన్నే టేక్ హోమ్, ఇంటికి వచ్చిద్దా చేతికి వచ్చిద్దా అంటాం. ఇది ఫిగర్ ఒకసారి చూసుకున్నట్లయితే క్లారిటీగా చూద్దాం మనం. ఇది 2026 స్కూల్ అసిస్టెంట్ శాలరీ అనమాట. చాలామంది డిఎస్సి రాయబోతున్నారు, మీకు చాలా యూజ్ అవుతుంది. బేసిక్ పే వచ్చేసి ₹44,570. డిఏ 37.31% ఉంది, ₹16,627. హెచ్ఆర్ఏ 10% అని 12%, 16% ఉంది. నేను 10% మాత్రమే కట్టాను. ₹44,457. టోటల్ గ్రాస్ వచ్చేసి 65,657. డిడక్షన్స్ సిపిఎస్. ఈ సిపిఎస్ని ఎలా చూస్తారంటే, బేసిక్ ప్లస్ డిఏ మీద 10%. బేసిక్ ఎంత? 44,570 ప్లస్ 16,627 డిఏ, దాని మీద 10% అంటే 61,197కి 10% చూసుకున్నట్లయితే సిపిఎస్ అమౌంట్ అనేది ₹6,120. ఏపీజేఎల్ఐ అనేది 1,300. ఒకవేళ పెంచుకోవాలి ఎప్పుడైనా ఎల్ఐసీలు అనుకుంటే, జనరల్ ఎల్ఐసీలు వద్దు, ఈ ఏపీజేఎల్ఐ అనేది పెంచండి. ఏపీజేఎల్ఐ కోసం వీడియో చేసిన అవసరం అయితే వీళ్ళు చూడండి. జిఐఎస్ అనేది ఒక ₹60. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఒక ₹200. ఈహెచ్ఎస్ హెల్త్కి సంబంధించింది కటింగ్స్ అనమాట. ఇది ఒక ₹225. టోటల్ డిడక్షన్స్ వచ్చేసి ₹7,905 టోటల్ డిడక్షన్స్ ఉన్నాయి. మన గ్రాస్ మొత్తం ఎంత? ₹65,654 నుంచి ₹7,905 తీసివేస్తే ₹57,749 టేక్ హోమ్ శాలరీ అనేది వస్తుందన్నమాట. టేక్ హోమ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి శాలరీ అనేది ఇంత రావడం జరుగుతుంది. ఫ్యూచర్లో మీరు ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో మీ అందరికీ కూడా ఈ శాలరీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్.